హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్షన్ యాక్ట్ ఆన్ ఇట్. ఈరోజు మనం యాక్షన్ తీసుకునే టాపిక్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసింది. అదే మన పాస్ట్ డ్రామా. ఎప్పుడైనా గమనించారా? సేమ్ రిపీటెడ్గా అదే ప్యాటర్న్లో మనం హర్ట్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా ఫ్రెండ్తో ఏవో క్లాషెస్ వచ్చి మాట్లాడట్లేదు. తర్వాత లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్తో కూడా అదే సిచ్యువేషన్ వల్ల మాట్లాడకుండా ఉండడం. అంటే మనం ఆ పాస్ట్లో జరిగిన ట్రామా దగ్గరే స్టక్ అయ్యాం. మీ లైఫ్లో ఇలాంటి రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏవి ఉన్నా కూడా ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. పాస్ట్ ట్రామాని మన బాడీ నుండి, మైండ్ నుండి హీల్ చేసుకునే అద్భుతమైన టెక్నికే ఈఎఫ్టి. మీకు గతంలో ఏ పర్సన్తో అయినా బ్యాడ్ మెమరీస్ ఉండి ఉంటే, మీరు హర్ట్ అయి ఉంటే, ఇప్పుడు ఈ టెక్నిక్ యూస్ చేసి రిలీజ్ చేయొచ్చు. మీరు ఈ టెక్నిక్ యూస్ చేసే ముందు బాడీ స్కాన్ మెడిటేషన్తో మీ బాడీతో కనెక్ట్ కండి. ఆ బాధని మీరు మీ బాడీలో ఏ పార్ట్లో స్టోర్ చేసుకున్నారో గమనించండి. బాడీ స్కాన్ మెడిటేషన్తో నెమ్మదిగా మీ బాడీతో కనెక్ట్ అవుతూ ఉండి మీ బాడీ పార్ట్స్ని స్కాన్ చేసుకుంటూ గమనిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పెయిన్ని సెన్స్ చేస్తారు మీ బాడీలో. నేను డిస్క్రిప్షన్లో బాడీ స్కాన్ మెడిటేషన్ లింక్ మెన్షన్ చేస్తాను, మీరు దాన్ని ఫాలో కండి. ఓకే, ఇప్పుడు మీరు చాలా హర్ట్ అయిన ఒక సిచ్యువేషన్ని గుర్తు చేసుకోండి. బాధపడినప్పుడు ఏదైతే డ్రామా ఉందో దాన్ని రిలీజ్ చేద్దాం ఇప్పుడు ఈ ఈఎఫ్టి టెక్నిక్ యూజ్ చేసి. మీరు ఆ బాధకి రేటింగ్ ఇవ్వాలి అంటే 1 to 10లో ఎంత ఇస్తారో గమనించుకోండి. చాలా బాధగా అనిపిస్తే 10 ఇవ్వండి. లేదు కొంచెం తక్కువగా ఉంటే 8, 6 అలా మీరు ఆ బాధ ఇంటెన్సిటీకి రేటింగ్ని మెన్షన్ చేసుకోండి. మీరు ఈఎఫ్టి టెక్నిక్ నేర్చుకోవడం ఇదే మొదటిసారి అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను. దాన్ని ఫాలో అయ్యి మెరిడియన్ పాయింట్స్ గురించి, ఎనర్జీ ఫ్లో గురించి, ఈఎఫ్టి టెక్నిక్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి. ఎప్పుడు ఈఎఫ్టి టెక్నిక్ చేసినా కూడా మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే తగినంత వాటర్ తీసుకోవాలి. చేద్దామా ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ని? స్టెప్ 1, టేక్ 5 డీప్ బ్రీత్స్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మీ కరాటే చాప్ పాయింట్ పైన నెమ్మదిగా తడుతూ నేను చెప్పే పాయింట్స్ని 3 times రిపీట్ చేయండి. గతంలో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏర్పడిన బాధ ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. గతంలో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏర్పడిన బాధ ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నెమ్మదిగా ట్యాప్ చేస్తూ ఇంకొకసారి చెప్పండి. గతంలో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏర్పడిన బాధ ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఐబ్రో పైన నెమ్మదిగా ట్యాప్ చేస్తూ సిచ్యువేషన్ వల్ల ఏర్పడిన బాధ ఏదైతే ఉందో నేను దాన్ని గుర్తించాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ ఆ బాధని ఇంకా నేను నా బాడీలో, నా మైండ్లో క్యారీ చేస్తున్నాను. అను క్రింద ట్యాప్ చేస్తూ ఆ బాధ ఇంకా నాలో ఉంది. ముక్కు కింద ట్యాప్ చేస్తూ ఆ సిచ్యువేషన్ వల్ల
ఏర్పడిన గాయాన్ని నేను గుర్తించాను. చిన్ పైన ట్యాప్ చేస్తూ ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి నాపై ప్రభావం చూపిస్తున్నాయి. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ నేను వాటిని గుర్తించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండర్ ఆర్మ్ పైన ట్యాప్ చేస్తూ ఎందుకంటే వాటి వల్ల ఏ ఉపయోగం లేదు, అవి నా ఎదుగుదలను ఆపుతున్నాయి. తలపైన ట్యాప్ చేస్తూ నేను మానసికంగా, శారీరకంగా ఈ బాధని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సెకండ్ రౌండ్ కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ నేను చెప్పే పాయింట్స్ రిపీటెడ్గా చెప్పండి. ఈ బాధాకరమైన ఎమోషన్స్ నాలో ఉన్నప్పటికీ నేను వాటిని గుర్తించి నన్ను నేను హీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బాధాకరమైన ఎమోషన్స్ నాలో ఉన్నప్పటికీ నేను వాటిని గుర్తించి నన్ను నేను హీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చివరిసారి కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ ఈ బాధాకరమైన ఎమోషన్స్ నాలో ఉన్నప్పటికీ నేను వాటిని గుర్తించి నన్ను నేను హీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐబ్రోస్ పైన ట్యాప్ చేస్తూ ఈ బాధను విడిచిపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ ఏవైతే గాయాలు ఏర్పడ్డాయో నేను వాటిని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ ఈ బాధను నా మైండ్ నుండి అండ్ నా బాడీ నుండి ఈజీగా విడుదల చేయగలను. Let go of all the trauma. నేను ఆ బాధని రిలీజ్ చేస్తున్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ నన్ను నేను హీల్ చేసుకుని ఆ బాధని రిలీజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది. నన్ను నేను హీల్ చేసుకుని ఆ బాధని రిలీజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది. పైన ట్యాప్ చేస్తూ నేను ఆ బాధని హీల్ చేసుకుని నా పాస్ట్ నుండి నన్ను నేను పూర్తిగా రిలీజ్ చేసుకుంటున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ నేను ఆ పాస్ట్లోనే ఉండాలి ఇక పైన అని అనుకోవట్లేదు. నా పైన పూర్తి ప్రేమతో నా పాస్ట్ మెమరీస్ని నేను రిలీజ్ చేస్తున్నాను. నా పైన ఉన్న పూర్తి ప్రేమతో నా పాస్ట్ మెమరీస్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అండర్ ఆర్మ్ ట్యాప్ చేస్తూ నేను ఆ మెమరీస్ని హీల్ చేసుకుని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఆ మెమరీస్ని హీల్ చేసుకుని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ ప్రజెంట్ మూమెంట్లో నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను.
Take a deep breath. 1, 2, 3, 4, 5. ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ని గుర్తించండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది. ఆ ఇంటెన్సిటీ రేట్ 2 or 3 వచ్చే వరకు దీన్ని మళ్ళీ రిపీటెడ్గా చేయండి. ఈ టెక్నిక్ చేశాక మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ అనుభవాలని కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.